హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరే, మరి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రష్మిక మందన ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26, 2026న విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి అయిన సంగతి మనకు తెలిసిందే. రష్మిక తన వెడ్డింగ్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్లో విజయ్ను తన భర్తగా పరిచయం చేస్తూ ఎమోషనల్గా క్యాప్షన్ రాసింది. ఈ పోస్ట్ సూపర్ వైరల్ అయ్యి కేవలం 48 గంటల్లోనే రష్మిక పోస్టుకు 24 మిలియన్ల లైక్లు వచ్చాయి. కాగా ఇది వరకు విరాట్ కోహ్లీ 2024లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్ అయిన ఫోటోని పోస్ట్ చేయగా సుమారు 23 మిలియన్ల లైక్లు వచ్చాయి. కాగా 48 గంటల్లోనే అత్యధిక లైక్లు వచ్చిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్గా రష్మిక రికార్డు సృష్టించింది. ఈ మైల్ స్టోన్ ఫ్యాన్స్ ప్రేమగా విరోష్ అంటే విజయ్ ప్లస్ రష్మికగా పిలుచుకుంటున్నారు. ఈ కొత్త జంటకు హార్ట్ఫుల్ కంగ్రాట్స్. సార్, నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇది కాంటెంట్ క్రియేటర్స్ కి శుభసూచకం. అశ్విని వైష్ణవ్ గారు ఇటీవల ఇండియన్ కాంటెంట్ క్రియేటర్స్ పై ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ డిఎన్పిఏ కాన్క్లేవ్ 2026లో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లో కాంటెంట్ క్రియేటర్స్కు ఫేర్ రెవెన్యూ షేరింగ్ ఇవ్వాలని బలంగా చెప్పారు. ప్లాట్ఫామ్స్ అయితే $1 బిలియన్ సంపాదిస్తున్నాయి, కానీ కంటెంట్ క్రియేటర్స్ లైక్ జర్నలిస్టులు, ట్రెడిషనల్ మీడియా, రిమోట్ ఏరియాస్లోని క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ సరైన భాగం ఇవ్వడం లేదని అన్నారు. ప్లాట్ఫామ్స్ స్వచ్ఛందంగా రెవెన్యూ షేరింగ్ పాలసీలను మార్చుకోవాలని చెప్పారు, లేకపోతే ఇతర దేశాల్లాగా లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్టేట్మెంట్ ఇండియన్ క్రియేటర్స్ ఎకానమీకి పెద్ద పాజిటివ్గా చూస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టా రీల్ క్రియేటర్స్, ఇండిపెండెంట్ కంటెంట్ మేకర్స్ ఇది బాగా బూస్ట్ ఇస్తుంది. ఇంకా డీప్ ఫేక్, మిస్ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ సేఫ్టీపై కూడా ప్లాట్ఫామ్ బాధ్యత తీసుకోవాలని, కంటెంట్ హోస్ట్ చేసినందుకు అకౌంటబిలిటీ తీసుకోవాలని చెప్పారు. ఈ న్యూస్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయవచ్చు కదా. సరే, మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇది వార్ న్యూస్. ఫిబ్రవరి 28, 2026న యుఎస్ మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇది 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్కు అతిపెద్ద షాక్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో భారీ టెన్షన్. ఈ సిచ్యువేషన్ వార్కి దారితీస్తుందని భయాలు. ఫిబ్రవరి 28న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్తో యుఎస్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇరాన్పై 900 పైగా స్ట్రైకులు చేశాయి. టెహ్రాన్లో అలీ ఖమేనీ ఆఫీస్ని ప్రధానంగా టార్గెట్ చేసి ఆయనతో పాటు ఉన్న సీనియర్ అధికారులు కూడా మరణించారు. అయితే ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ మిలిటరీ బేసెస్, మిజైల్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ధ్వంసం చేశారు. కాగా ఖమేనీ మరణం తర్వాత ఐఆర్జీసీ మిజైల్స్ మరియు డ్రోన్స్ తో అటాక్లు స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్లోని జెరూసలం, తెల్ అవీవ్లో దాడులు చేసింది. మరి యుఎస్ బేసెస్ అయిన బహ్రెయిన్, కువైత్, ఖతార్, దుబాయ్, దోహా, యుఏఈ, జార్డన్, సౌదీ మరియు ఇరాక్లపై డజన్ల కొద్ది మిజైళ్లు వదిలింది. ఈ రోజు మార్నింగ్ ఇజ్రాయెల్ 30కి పైగా టార్గెట్లపై స్ట్రైకులు చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ అలీబాగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఫిల్తీ క్రిమినల్స్ అని అంటూ భయంకరమైన దాడులకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించారు. ఖమేనీ మరణం తర్వాత లీడర్షిప్ అనిశ్చితి. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ మొసాద్ పెజాస్కియన్, చీఫ్ జస్టిస్ గోలాం హుస్సేన్ ముజైనీ ఇలాయ్ గార్డియన్ కౌన్సిల్ మెంబర్గా తాత్కాలికంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ న్యూ లీడర్ని సెలెక్ట్ చేస్తుంది. సరే, మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇది ధురంధర్ 2 సినిమా గురించి. యమి గౌతమ్ ధురంధర్ 2 సినిమాపై రివ్యూ ఇచ్చేసింది. ఇటీవల న్యూస్ 18 రైజింగ్ భారత్ సమిట్లో మాట్లాడుతూ యమి తన భర్త దర్శకత్వంలో వచ్చిన సినిమాను ఇప్పటికే చూసేసరికి సూపర్ ఎమోషనల్ అయింది. ఆమె మాటల్లో, నేను ఇప్పటికే ధురంధర్ 2 సినిమాను చూశాను. ఇది బియాండ్ ఎక్స్ట్రాడినరీ. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉండటంతో ఆదిత్యతో ఎక్కువ మాట్లాడలేకపోయాను, కానీ తర్వాత నా రియాక్షన్ చూసి అర్థం చేసుకున్నాడు అని చెప్పింది. ఇది ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అవుతుందని చెప్పింది. ఆదిత్య తన ఆడియన్స్ను, దేశాన్ని చాలా ప్రేమిస్తారని యమి అన్నారు. మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్, అతని భార్య సంగీత చెంగల్కట్లోని ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది. 2021 ఏప్రిల్ నుంచి విజయ్ ఒక యాక్ట్రెస్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నారని ఆరోపణ. మెంటల్ క్రుయాలిటీ,
ఇమోషనల్ నెగ్లెక్ట్, వర్బల్ అబ్యూస్, దర్శన్ అంటే వదిలేయడం వంటివి సంగీత గారు విజయ్ పైన ఆరోపించారు. సంగీత 2021లోని ఈ అఫైర్ గురించి తెలిసి రికాన్సిలేషన్ ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయింది పలుమార్లు. గత 2 సంవత్సరాలుగా వారు సపరేట్గా ఉంటున్నారట. ఈ కేస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద దాఖలైంది. మొదటి హీరింగ్ ఏప్రిల్ 20, 2026న ఉంది. సంగీత అలిమోనీ మరియు మీడియా గ్యాగ్ ఆర్డర్ కూడా కోరుతుందని తెలుస్తుంది. సంగీత మరియు విజయ్ గారు ఇద్దరు ఇప్పటికీ అఫీషియల్గా ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. నెటిజన్ స్పెక్యులేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఉన్నది త్రిషా కృష్ణన్ అని లింక్ చేస్తున్నారు. ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం. ఇది లక్నో యూనివర్సిటీ నుంచి వస్తుంది. లక్నో యూనివర్సిటీలో గంగా గర్ల్స్ హాస్టల్లో మెస్ ఫుడ్ తిన్న తర్వాత చాలా మంది గర్ల్స్ సిక్ అయ్యారు. 3rd ఇయర్ లా స్టూడెంట్ మేఘనా షా మెస్ లో లంచ్ ముఖ్యంగా పప్పు తిన్న తర్వాత తనకి అక్యూట్ నాజియాతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ బయటికి కదిలి వచ్చి ప్రొటెస్ట్లు చేశారు. उल्टियां हुई। उसके बाद मेरी प्रवोस्ट आके मुझसे कहती है कि तुम खुद क्यों नहीं चली गई। प्रवोस्ट चलने की हालत में भी नहीं थी। और जब मैंने बोला कि आप इस चीज की रिस्पॉन्सिबल है, तो वो मेरे कैरेक्टर पे चली गई सीधा सीधा कि आपने क्या किया मैं आपको बताती हूँ। और जब मेरे लोकल गार्जियन आए तो वो उनके सामने मुकर गई, जबकि मेरे पास इस चीज की पूरी वीडियो है। हमें बात बात पे धमकियां मिलती हैं कि अलॉटमेंट कैंसिल कर देंगे, हमें ग्रुप से निकाल दिया जाता है, ग्रुप बंद कर दिया जाता है, डेरोगेटरी स्टेटमेंट्स पास किए जाते हैं कि आप लोग ये पर्टिकुलर इस लड़के के साथ घूमते हैं, इस लड़के के साथ घूमते हैं, आप लोग लड़कों को देख के कूदने लगते हैं। సరే గైస్, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇది ముంబై నుంచి వస్తుంది. కాగా ఫిబ్రవరి 28న వర్స్కోవా బీచ్ దగ్గర ముస్తాక్ అహ్మద్ అండ్ సారా కద్రే అనే కంటెంట్ క్రియేటర్స్ స్ట్రీట్ వ్లాగింగ్ చేస్తున్నారు. కాగా వారిని అక్కడే ఆపేసి స్టేషన్ లోపలికి రావాలని పిలిచారు. అంతేకాకుండా ఫోన్, గోప్రో తీసుకొని డ్యామేజ్ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా వీడియోలు తీయవద్దని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ప్రకారం ఏ న్యూసెన్స్ లేకుండా పబ్లిక్ ఫిల్మింగ్ చేస్తే ఏమీ కాదు అని, ఇట్ ఈస్ లీగల్ అని కోర్టు ఎప్పుడో చెప్పేసింది. मुंबई में कैमरा चलता नहीं, तो ये वाला चला लेंगे। ये वाला कैमरा नहीं चलेगा मुंबई में। ठीक है, हम ये वाला चला लेते हैं। मोबाइल वाला चला देंगे, मोबाइल वाला से। ठीक है, दुकान में क्या करती है? సరే మరి మన లాస్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. చైనాలోని హెనాన్ కాంగ్ సాంగ్ క్రేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైర్మన్ అయిన క్యూ పీ జున్ ఇటీవల ఇయర్ ఎండ్ పార్టీలో సూపర్ క్రేజీ గివ్ అవే చేశాడు. ఫిబ్రవరి 13న జరిగిన ఈ యాన్యువల్ ఈవెంట్ లో 180 మిలియన్ వాన్ అంటే సుమారుగా 236 కోట్ల బోనస్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇందులో 60 మిలియన్ వాన్ క్యాష్ ను టేబుల్ పై స్టాక్ చేసి ఉంచాడు. సుమారుగా 7,000 ఎంప్లాయీస్ హాజరయ్యారు. వారిని స్టేజ్ పైకి పిలిచి టైం లిమిట్ తో ఎంత కౌంట్ చేసి తీసుకోగలరో అంత క్యాష్ తీసుకోమని అన్నారు. ఎంప్లాయీస్ బండల్స్ ఆఫ్ 100 వాన్ నోట్లను ఆర్మ్ ఫుల్ లో తీసుకొని చీర్ చేస్తుండగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకరు సుమారుగా 10 లక్షల పైన రూపాయలు తీసుకెళ్లారట. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కలుద్దాం మరి. బాయ్.